శ్రీవర్షిని తొర్మెల్ల అని ఈ నాకు కూతురులాగా నేను దీక్ష ఇవ్వడం జరిగింది. దీక్ష ఇచ్చి సాధన నేర్పిస్తున్నాను. ఇక లైఫ్ లాంగ్ నాతోనే ఉంటుంది. బరువు బాధ్యతలు కూడా నేనే తీసుకుంటున్నాను. ఇలాగ చాలామంది ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు నా దగ్గరికి. ఎవరైనా సరే ఇష్టపడి నేను ధ్యానం నేను శిక్షణ నేర్చుకోవాలి, నేను సాధన చేయాలి, నేను భగవంతునికి ఇంకా సేవ చేసుకోవాలి, ఆడపిల్లలు కాపాడుకోవాలనే ఈ తత్వంలో ఉన్న వాళ్ళకు అందరికీ నేను దీక్ష ఇస్తాను. మంచి స్థితికి కూడా తీసుకెళ్తాను. కంపల్సరీ నేను ఇలాంటి సేవలనే ఇంకా ఉంటాను. ఈ తల్లి కూడా, ఈ బిడ్డను కూడా నేనే ఈ దీక్ష త్రూనే ఇంకా పైకి నాలాగా నేను ఎంత పోరాడుతున్నానో త్వరలోనే నా కూతురు కూడా అలాగే పోరాడుతుంది. ఓకే, అంటే కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పటివరకు మీరు అంటే పర్యటన చేస్తున్నారు. ఎట్లా పరిచయం అయింది మీకు? నాకు నా నెంబర్ ఎవరు ఇచ్చారో తెలియదు, అలా పరిచయం అయింది. పరిచయం త్రూ నాకు కాల్ చేసింది. అమ్మ మీ దగ్గర దీక్ష తీసుకుంటామంటే, దీక్ష తీసుకోవడం గొప్ప కాదమ్మా, ఆ దీక్షలో లీలమై దాన్ని కాపాడుకోవడం గొప్ప. అలానే కొన్ని నియమాలు చెప్పాను, అంగీకరించింది. మీ ఫ్యామిలీని కూడా అడగాలి, నువ్వు ఒకదాని వస్తే కాదు, చదువుకునే అమ్మాయివి, నీ ఫ్యామిలీని కూడా అడగాలి. మీ ఫ్యామిలీ కూడా ఓకే అంటేనే నా దగ్గరికి వచ్చి దీక్ష తీసుకోవచ్చు అని నేను చెప్పడం జరిగింది. వచ్చి సాధన నేర్చుకుంటా, నేను సాధనలో లీలమైపోతాను, భగవంతునికి సేవ చేస్తాను, లోక కళ్యాణం చేస్తాను అంటే నేను కంపల్సరీ ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే నేను దీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అది నాన్న. అంటే చాలామంది ఉంటారు, ఎందుకంటే ఇప్పటికీ దేశంలో జరుగుతున్న దాడులు కావచ్చు, అమ్మాయిలపై ఈ ఆకృత్యాలు జరుగుతున్నాయి. ఆ విషయంలో ఏం చెప్తారమ్మా చివరగా? అందుకే నాన్న ఆడపిల్లల్ని ఒక ఆడపులిగా తయారు చేయాలనేదే నా సంకల్పం. ఆడపిల్ల బయటికి వెళ్తే 10 మందిని కొట్టి రావాలి. ఎలా తాంత్రికంతో కానీ యాంత్రికంతో కానీ దేంతోనైనా సరే ఎలాగైనా సరే కొట్టి రావాలనేది నా నినాదం. ఆడపిల్లలని పులిలాగా తయారు చేసి సభ్య సమాజంలో సనాతన ధర్మం గురించి ఆడపిల్లలు రక్షించుకోవడానికి, గో సంరక్షణ చేయడానికి నేను వాళ్ళకు దీక్ష ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే ఆడపిల్లలు మీకు సాధన కావాలి, దీక్ష కావాలంటే రావచ్చు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.